హాయ్ ఫ్రెండ్స్, సాయంత్రం చాయ్ తాగిండ్రా? నేను ఒక విషయం చెప్పాలన్నా, మంది అందరూ వాళ్ళు ఏడుస్తుర్రు వీళ్ళు ఏడుస్తుర్రు మన పైన అని మనం సైలెంట్గా ఉండద్దు. మనం కష్టపడుతూనే వెళ్ళాలి. మనం సాధించాలంటే ఇంకోరి గురించి పట్టించుకుంటే మన జీవితం మన మైండ్ ఖరాబ్ అవుతుంది. అందుకే మనం ముందుకెళ్తూనే ఉండాలి, మనం కష్టపడుతూనే ఉండాలి. మనం కష్టపడటానికే ఉన్నాము. మన జీవితంలో కష్టపడుకుంటేనే మనకు ఫలితం ఫ్రెండ్స్. వింటుర్రా? ఇరుగు పొరుగు ఇల్లక్క మళ్ళక్క ఆ ముచ్చట పెట్టింది ఈ ముచ్చట పెట్టింది అని అసలే పట్టించుకోవద్దు. పట్టించుకుంటే జీవితాలు వేస్ట్ అవుతాయి. ఇక నేనైతే ఇక్కడ తుకమాలికిండ్రు పిట్టెలు వస్తున్నాయని ఇక్కడ కూర్చున్నా చూస్తున్నా. ఇది మా తాత గోరి, అదేమో మా నాన్నది గోరి. అక్కడ ఇక తండ్రి కొడుకులను ఇద్దరిని ఒకటే కాడ పెట్టిర్రు. పెద్ద మామిడి చెట్టు పెట్టిండ్రు. దీనివి అయితే చాలా టేస్ట్ ఉంటాయి మామిడి పళ్ళు. చిన్నప్పటి సుందైనా మేము ఇవే చెట్టు తింటుంటిమి. పళ్ళు బాగా చాలా స్వీట్గా ఉంటాయి ఇవి. ఇది అంతా వచ్చేసి ఫ్రెండ్స్, ఇక మాదంతా ఈ పొలం అన్నట్లు. ఇది ఒకటే కాడ 20 ఎకరాలు. మా నాన్నలు ముగ్గురు అన్నదమ్ములు. ఇదంతా ఇండ్లు కట్టుకున్నారు, ఇండ్లకు అమ్మిండ్రు మొత్తం. ఇక్కడ నుంచి పడితే అక్కడ కింది దాకా మొత్తం. మా తాత పేరు సబ్రెడ్డి కిష్టారెడ్డి, మా నాన్న పేరు బాలరెడ్డి, ఇంకొక చిన్న బాబు పేరు రామరెడ్డి, ఇంకో చిన్నాన్న పేరు చెన్రెడ్డి, మా పెద్ద అత్తమ్మ పేరు సుగ్నమ్మ, మా నడిపి అత్తమ్మ పేరు వెంకటమ్మ ఉండే, ఇంకొక అత్తమ్మ పేరు మానమ్మ, ఇంకో అత్తమ్మ పేరు కొండమ్మ, నా పేరు ఈశ్వరమ్మ, మా ఇంకో చెల్లె పేరు లక్ష్మి, మా చనిపోయిన చెల్లె పేరు లక్ష్మి, ఇంకో చెల్లె పేరు అరుణ. ఇక మా ఫ్యామిలీ మొత్తం. ఇంకా మా మమత, మా చిన్నాన్న బిడ్డ పేరు మమత, ఇంకా పెద్ద బుజ్జి చిన్న బుజ్జి, ఇంకోటి లడ్డు అని పిలుచుకున్నాం మేము. వాళ్ళు ఇప్పుడు ఏం పేరు పెట్టిరు అత్తగారింటికాడ. కానీ ఇక ఇంతమంది మేము ఆడవాళ్ళం. మా అందరికి ఒక్కొక్క కొడుకే మా నాన్నలకు. మాకు కూడా ఒకటే తమ్ముడు. ఇక మాది వచ్చేసి గుడ్డి మల్కాపురం, మైబ్నార్ దగ్గర గుడ్డి మల్కాపురం ఫ్రెండ్స్ మాది. అంత దూరం ఇచ్చిర్రు నన్ను, జగిత్యాల దగ్గర తాట్లవాయికి ఇచ్చిర్రు నన్ను. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, నేను ఇక అక్కడికి మందలి వచ్చిన కదా. మా అక్క మా పెద్దమ్మ బిడ్డ యారంపల్లిలో హీటర్కు చాగొట్టి చనిపోతే మందలి ఇచ్చి వచ్చిన పోయి వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసే వరకల్లా మా తమ్మునికి బండి గుద్దుకొని కాలు టార్చర్ అయింది. ఇక ఆడేసిండ్రు. ఇక ఇక్కడనే ఆగిపోయినా. ఇక చూస్తున్నా ఇక్కడనే. ఇక 2-3 రోజులు ఉంటానే ఉంటున్నా. చాలా బాధ అనిపిస్తుంది. వానికి రాడేసిండ్రు కాలుకు. నడువు వస్తలేదు, లేవు వస్తలేదు, కూసో వస్తలేదు. పాపం అసొంటి పరిస్థితి రావద్దు మనుషులకు. చాలా బాగా ఘోరము. లోపల రాడు ఎంత నొస్తుందో ఏం పడవానికి. గిట్లా కూర్చున్నా కానీ వాడిని బాగా మొత్తుకుంటుండు. వాడిని వీడియో కూడా తీసి చూపించబుద్ధి అయితే లేదు. ఒకటిసారి తీసిన వచ్చిన రోజు తాను పోసినాడు. చాలా బాధ అనిపిస్తుంది మా తమ్మునికి అట్లా అయినందుకు. ఏం పని చేస్తారు ఫ్రెండ్స్? అందరు ఛాయలు తాగినరా? ఈరోజు అయితే సోమవారం మంచిగా పూజ చేసిన, ఇంట్లో అలుకుత వేసుకున్నా. మధ్యాహ్నం 2ంటికి ఒక పొద్దు ఇడిచిన. నేను చాలా బాధ కొద్దే ఉన్నా. నేను ఇక మా చేనంతా తిరిగి చూసిన, అంతా చూపెడతా అనుకున్నా కానీ ఛార్జింగ్ లేకుండా. ఛార్జింగ్ పెట్టిన ఇంతకుముందు. కరెంట్ లేదు ఈ ఊళ్ళో అప్పుడు. బాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఉంటున్నా.